అనుకున్నా. ఏమనుకున్నావు? అదే అదే అంటే మన పింకీ దండ వేయబోతూనే ఒప్పుకొని స్వామి హారాన్ని మాత్రం ఎలా వేయిస్తాడు? అందుకే చిలికని పంపాడు, హారాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. మావయ్య, ఇది మరీ ఓవర్లా లేదు? కోఇన్సిడెంట్ గా చిలకొచ్చింది, కోఇన్సిడెంట్ గా హారాన్ని పట్టుకెళ్ళిపోయింది. ఇన్నిసార్లు జరిగితే కోఇన్సిడెంట్స్ కాదు, పక్కా ప్లాన్ అంటారు. అంతా నరసింహస్వామి ప్లానే. స్వామి, ఏంటిలా జరిగింది? మొన్న కూడా ఇలాగే వారసురాలి మెళ్ళో వేద్దాం అనుకున్న హారం నకిలీ అయిపోయి అపశకునం సృష్టించాయి. ఇప్పుడు పూజ చేసి అమ్మాయి మెళ్ళో హారం వేద్దాం అంటే చిలకమ్మ తీసుకెళ్లి పుట్టలో పరేసింది. ఇది అరిష్టానికి సంకేతం కాదు కదా? అది అరిష్టం కాదు తల్లి, ఆశీర్వాదం. ఆదిశేషు ఆ స్వామివారి పాన్పు. ఆ హారం స్వామివారి పాదాల నుండి నేరుగా వెళ్ళి ఆదిశేషు పుట్టలో పడిందంటే ఆ నాగరాజు ఆశీర్వాదం నీకు లభించిందని అర్థం. ఆశీర్వాదం సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ఆ హారాన్ని బయటికి ఎలా తీయాలో అది చెప్పండి. ఏముంది, నరసింహ సినిమాలో రజనీకాంత్ గారిలాగా మౌత్ ఆర్గాన్ వాయిస్తూ పుట్టలో చేపెట్టి తీయడమే. నాణానికి బదులు చేతుల్లోకి పాముస్తే? పాము కాటుకు బలవ్వడమే. అంత శ్రమ అక్కర్లేదు తల్లి. ఈ ఊరికి ఒక విశిష్టత ఉంది. ఏదైనా వస్తువు పుట్టలో పడితే ఆ నాగరాజే అది చెందాల్సిన వాళ్ళకి చెందేలా చేస్తాడు. వెళ్ళి మనస్ఫూర్తిగా వేడుకో తల్లి, మీ హారాన్ని మీకు తిరిగిస్తాడు. స్వామి గారు, వినేవాడు చెవిటివాడైతే మూగవాడు మహాభారతం చెప్పాడట. అలా ఉంది మీరు చెప్పేది. పామేంటి, హారం తెచ్చివ్వడం ఏంటి? దైవం అంటే రూపం కాదు తల్లి, మన నమ్మకం. మనస్ఫూర్తిగా నమ్మి చూడు, నిజం మీ కళ్ళకే కనిపిస్తుంది. అక్క, ఎందుకు ప్రతి విషయాన్ని రచ్చ చేయాలని చూస్తావు? దేవుడికి దండం పెట్టడం తప్పేం కాదు కదా. పెడదాం పదండి.
స్వామి, నా కూతురు ప్రాణాలతో ఉందని తెలిసినప్పటి నుంచి తన్ని కలుసుకోవాలని, నా చేతుల్లోనే తను పెరగాలని నేను చేయని ప్రయత్నం లేదు. నేను మొక్కని దేవుడు లేడు. నా కష్టం నీకు తెలుసు. అన్ని అవాంతరాలు దాటుకుని నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకున్నాక తనకి ప్రేమగా పెట్టాలనుకున్న హారాన్ని తెచ్చి అది తనకి చెందేలా చేయాలని చూస్తే మళ్ళీ అడ్డంకులు ఆటంకాలు ఏంటి స్వామి? నా బిడ్డ మీద దయించి ఆ హారాన్ని బయటికి తీసుకురా స్వామి. స్వామి, నా భర్త సంతోషమే నా సంతోషంగా భావిస్తున్నాను. ఆయనకు తన బిడ్డను దగ్గర చెయ్యి. పల్లెవి అక్క రూపంలో ఉన్న నన్ను ఆయనకి దగ్గర చెయ్యి. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ హారాన్ని ఆయనకి దూరం చేసి బాధ పెట్టకు స్వామి. వీళ్ళు పిచ్చి కాకపోతే పాముకి చెవులే ఉండవు. వీళ్ళ మొర ఆలకిస్తుందా? పాము బయటకు వచ్చి హారం ఇస్తుందా? పింకీ, వెళ్ళి ఆ హారాన్ని మెళ్ళో వేసుకో. ఈ ఊరికి ఒక విశిష్టత ఉంది. ఏదైనా వస్తువు పుట్టలో పడితే ఆ నాగరాజే అది చెందాల్సిన వాళ్ళకి చెందేలా చేస్తాడు. స్వామి, పింకీ మెళ్ళో వేయాల్సిన హారం స్వీటీ మెళ్ళో వేసిందేంటి స్వామి? ఆ విషయం ఆయన అడిగితే ఏం చెప్తాడమ్మా? నన్ను అడుగు, నేను చెప్తాను. సకల చెప్తానంటుంది. ఏం చెప్తుందంటావు? ఈ గ్యాప్లో ఏదో స్క్రిప్ట్ ప్రిపేర్ అయినట్టుంది. ఏం చెప్తావు వదినా? స్వామి గారి కన్నా ఎక్కువ తెలుసా మీకు? ఈ సీన్ చూస్తే స్వామి గారేంటి, పసిపిల్లాడైనా చెప్పేస్తాడు.
అమ్మా, ఈ అమ్మాయి మన పల్లవి కాదని డబ్బు తీసుకుని నాటకం ఆడడానికి వచ్చిన మహానటని మనందరికీ తెలుసు. అలాంటి ఈ అమ్మాయిని ఇంటి కోడలి స్థానంలో కూర్చోబెట్టి పూజ జరిపిస్తే ఆ స్వామి ఊరుకుంటాడా? అందుకే వారసురాలు పింకీ మెడలో వేయాల్సిన హారాన్ని ఈ అనామకురాలు మెడలో వేయించాడు. అక్క, నీకెన్నిసార్లు చెప్పాలి స్వీటీ కూడా నా కూతురే అని? సరే సరే సరే, నీ కూతురే, కానీ రక్తం పంచుకుని పుట్టలేదు కదా. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వెంత ప్రేమ కురిపించినా, ఎంత అభిమానం చూపించినా పింకీయే నీ కూతురు, రక్తం పంచుకు పుట్టిన నీ కూతురు. సకల డైవర్ట్ అవ్వకు. ఇప్పుడు టాపిక్ ఈ దొంగ పల్లవి గురించి. ఈ దొంగ పల్లవి పూజలో కూర్చోవడం వల్లే ఈ అరిష్టం జరిగింది. రేపు ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏంటో. ఇప్పుడు తలదించుకోవడం కాదమ్మా, ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చినప్పుడే ఆలోచించాలి. ఇప్పుడు తలదించుకొని ఏం లాభం? అమ్మా, మీ కుటుంబ వ్యవహారాల్లో తలదూరుస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇది నిజంగా స్వామివారికి ఇష్టం లేకుండా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా అరిష్టం కాదని నా నమ్మకం. అరిష్టం కాక మరేంటి? ఇది నిజంగా స్వామివారికి ఇష్టం లేకుండా జరుగుతున్నది కాదు తల్లి. అలా జరిగేది అయితే ఇంత సాఫీగా జరిగేది కాదు తల్లి. ఇది నిస్సంకోచంగా ఆ దైవ సంకల్పమే. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే స్వామివారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తయ్యేదాకా చూడండి తల్లి. అప్పుడు మీకే అర్థం అవుతుంది. అంటే ఈ కార్యక్రమంలో ఏదైనా సమస్య వస్తే ఇది స్వామివారి ఆగ్రహం అని మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా తల్లి. సరే అయితే, ఇన్ని చూసాం, అది చూడలేమా? పదండి. సకల అలా ఒప్పేసుకున్నావేంటి? ఇక్కడ దొంగ పల్లవిని నిలదీసి ఉండొచ్చు కదా. నైవేద్యం సమర్పించడంలో సమస్య వస్తే అదే జరుగుతుంది కదా మామయ్య. అంటే అక్కడ కూడా ప్లాన్ వేసావా? పదండి. అవును, ఈ ప్లేస్లో వంట ఎలా వండుతాం? దేవుడికి నైవేద్యం ఎలా పెడతాం? విలేజ్ స్టైల్లో. అదెలా? రాళ్ళు తీసుకొద్దాం, పోయి పెడదాం, నైవేద్యం వండుకుందాం. అవును, రండి, రాళ్ళు తీసుకొద్దాం. ఆగండి ఆగండి, మీకు అసలే బాగాలేదు, నేను తీసుకొస్తాను. అరే, నేను వస్తాను, పదండి. వద్దు, ఉండండి. అరే, సకల, నువ్విచ్చిన మందు ఒరిజినలేనా? ఒరిజినలే అత్త. మరైతే ఆ దొంగ పల్లవి ఈ పాటికే కళ్ళు తిరిగి కింద పడిపోలే కదా. అటు చూడు,
ఏదో ఎనర్జీ డ్రింక్ తాగిన జింకలాగా ఎలా ఎగురుతుందో. అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఈ అమ్మాయి మీద ఉపయోగించే ఏ మందు పనిచేయడం లేదు. ఏ ప్రయత్నం చేసినా, ఎలాంటి ప్లాన్ వేసినా అది కూడా సక్సెస్ అవ్వట్లేదు. నాకు డౌట్, అదసలు మనిషేనంటావా మావయ్య? అమ్మాయి రూపంలో ఉన్న అమ్మోరు తల్లేమో. సకలా 4 రాళ్లు వేస్తే అందులో ఏదో ఒకటి తగులుతుంది. నువ్వప్పుడే ఓడిపోయినట్టు కాదు, ఇంకా టైం అయిపోలేదు. ఈ పూజ అయ్యేలోపు మనం ఏదో ఒకటి చేసి ఈ పూజ పెటాకులయ్యేలా చేద్దాం. అప్పుడు దాన్ని ఆ దొంగ పలువి మీదకి నెట్టేసి తన వల్ల ఈ వ్రతం నాశనమైందని అందర్నీ నమ్మిద్దాం. మీ అమ్మకి ఎలాగో ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు కాబట్టి ఈ కారణం చూపించి బయట గెంటేస్తుంది. అప్పుడు కార్తీక్ కూడా మీ అమ్మకి ఏ అడ్డు చెప్పడు. అవునత్త, దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలంటే ఇదే మంచి టైం. చేస్తాను, ఏదో ఒకటి ప్లాన్ చేసి దాని పీడ విరగడయ్యేలా చేస్తాను. తీసుకురండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడ మీకెందుకు శ్రమ, నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దొద్దు, నువ్వు ఆగు, నేను తెస్తాను. ఇంకేం కావాలి? ఇంకొక రాయి కావాలి. ఇది ఇక్కడ పెట్టండి. కట్టెలు కావాలి కదా? సరే నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. ఇక్కడ పెట్టండి. ఆ కుండలు తీసుకొద్దాం. నేను తీసుకొస్తాను కదా. పర్లేదు. అది ముందు పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వెలిగించండి. ఇంకొకసారి. దేనికి? ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి. మీరు ఎలాంటివన్నీ నమ్ముతారా? మనసుకి హాయినిచ్చేవి మూఢనమ్మకాలైనా సరే నమ్మడంలో తప్పలేదు కదా. సరే, మీ ఇష్టం. కలిసేనే కలిసేనే ఇరుమద సులు కలిసేనే అడుగు